ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన శుభోదయం మన సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేసుకొంచున్నాను. ఉదయకాలన మరి ఒక మంచి మాట దేవుడు మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 27వ వచనంలో పౌలు అంటున్నాడు, అపవాదికి చోటియ్యకుడి అనేటువంటి మాట మనం చూస్తాం. In English, we see in Ephesians chapter 4 verse 27, give no opportunity to the devil. ఈ మాటలు జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాదికి చోటివ్వకుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 27వ వచనంలో పౌలు స్పష్టంగా చెప్తుంటున్నాడు. కొన్ని వారాల క్రితం యాకోబు పత్రిక 4:7 నుంచి మనము దేవునికి లోబడుడి అనేటువంటి మాటను ఆధారం చేసుకుని ఒక వాక్యం విన్నాం. అలాగే ఈ దినాన అపవాదికి చోటివ్వకుడి లేకపోతే ఇయ్యకుడి అనేటువంటి మాట, గివ్ నో రూమ్ ఆర్ ఆపర్చునిటీ టు ద డెవిల్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితమే మీకు అందరికీ నేను చెప్పాను అనుకుంటా ఒక వాక్యంలో, యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అతి కొద్ది మంది మంచి రాజుల్లో హిజ్కియా రాజు ఒకరు అని చెప్పాను. ఆ రాజు అంత మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఒక దినాన ఒక బుద్ధిహీనమైన పని చేశాడు. అది ఈ వాక్యానికి దర్పణం పడుతోంది. ఏంటి ఆ వాక్యం చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో a few days back, I have in the course of sharing or meditating upon the Lord's word, I shared with you that one of the very few good kings that ruled over Judah was Hezekiah. But Hezekiah also did something foolish in his life, which actually mirrors this verse that we are meditating upon this early morning. చూడండి, 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం ఆ వాక్య భాగాలు చూస్తాం. We see that particular scripture portion in 2 Kings chapter 20. 12 నుంచి 18 వరకు ఈ విధంగా ఉంది. నేను 14 వరకు మొదటిగా 15 వరకు చదువుతాను. చూడండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైనటువంటి బెరోద కలబలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా, బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడగగా, హిజ్కియా ఇలాగు సెలవిచ్చెను, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అంటున్నాడు. In English we see 2 Kings chapter 20 verses 12 to 15. At that time, Merodach Baladan, the son of Baladan, king of Babylon, sent envoys with letters and a present to Hezekiah, for he heard that Hezekiah had been sick. And Hezekiah welcomed them, and he showed them all his treasure house, the silver, the gold, the spices, the precious oil, his armory, all that was found in his storehouses. There was nothing in his house or all in his realm that Hezekiah did not show them. Then Isaiah the prophet came to King Hezekiah and said to him, what did these men say, and from where did they come to you? And Hezekiah said, they have come from a far country, from Babylon. He said, what have they seen in your house? And Hezekiah answered, they have seen all that is in my house. There is nothing in my storehouses that I did not show them. చూడండి, రాజైన హిజ్కియా ఒక దినాన రోగి ఉండగా, శరీరమందు బలహీనుడై ఉండగా, బబులోను దేశం నుంచి బెరోద కలబలదాను అనేటువంటి రాజు దూతల్ని పంపించాడు. దేంతో పంపించాడు?
పత్రికలతోనూ అలాగే ఒక ప్రెజెంట్తో, అంటే ఒక కానుకను ఇచ్చి పంపించినట్టుగా చూస్తున్నాం. కానుకను తీసుకొని పత్రికను చదివి యోగక్షేమములు విచారించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించేయాల్సింది పోయి హిజ్కియా రాజు ఏం చేశాడట, వారిని తన మందిరములోనికి, తన యొక్క రాజమందిరంలోనికి ఆహ్వానించి లోపలున్న సమస్తము, తన ధనాగారము, ఆయుధశాల, వెండి, బంగారు, సమస్త వస్తువులు, పదార్థాలు, తైలములు, పరిమళ తైలములు, సుగంధ తైలములు అన్నీ కూడా ఏది దాచకుండా ఏదిను మరుగు చేయగా అన్న మాట చూస్తాం. కాబట్టి ఇంటిలోని ప్రతి వస్తువు, ప్రతి ఒక్క నూలిపోగుతో సహా వారికి స్పష్టంగా చూపించి వేసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి వారెవరు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి ఏం చూపించావంటే అక్కడ అంటాడు కదా 15వ వచనంలో, నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను, ఏది దాచలేదు, వారు దూరదేశమైన బబులోను నుంచి వచ్చారు, వాళ్ళకి అన్నీ చూపించి వేశాను అన్నటువంటి మాట అంటాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా 16 నుంచి 18 వచనాల్లో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒక మాట చెప్తాడు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భముందు పుట్టినటువంటి నీ పుత్ర సంతానమును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు అన్నట్టుగా చూస్తాం. ఆఫ్టర్ హెజ్కియా నరేట్స్ వాట్ ఆల్ హీ డెడ్, he tells Isaiah, prophet Isaiah, that these people had come from Babylon and I hid nothing to them. I showed them everything. And before that, actually, I was telling in Telugu that when Hezekiah was sick, when he was physically weak, the neighboring king from Babylon sent his men to see how he was doing, along with a letter and a present. Hezekiah should have received the letters and the present and give them nice hospitality and send them. But instead, he took them inside his palace, showed whatever he had, all his treasures, all his prized possessions, all the perfumes, the oils, the armory and everything, and he did not hide anything to their eyes. Everything in the palace was clearly shown to these strangers. And after they have seen and gone, prophet Isaiah comes and visits Hezekiah and asks him, who are these people and from where did they come? Hezekiah tells him, they have come from Babylon and I've taken them inside and I've showed them everything. I have not hid anything from their eyes. It is then that prophet Isaiah, spurred by the Spirit of the Lord, prophesies from 16 to 18. Then Isaiah said to Hezekiah, hear the word of the Lord. Behold, the days are coming when all that is in your house and all that which your fathers have stored up till this day shall be carried to Babylon. Nothing shall be left, says the Lord. And some of your own sons who shall be born to you shall be taken away, and they shall be eunuchs in the palace of the king of Babylon. ప్రభునందు ప్రియమైన వారలారా, బబులోను అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిమ్రోద్ అనేటువంటి రాజు ఒక దినాన ఈ యొక్క నగరును స్థాపించినప్పుడు మొదటిగా దానికి బాబెల్ అనేటువంటి పేరు పెట్టాడు. ఎందుకంటే బాబేలు మనకు తెలుసు కదా, బాబేలు గోపురం గురించి విన్నాం. బాబేల్ అంటే బాబ్-ఎల్ అంటే దేవుని యొక్క గవిని లేకపోతే ద్వారము అని అర్థం, ద గేట్ ఆఫ్ గాడ్ అనేటువంటి అర్థము. అయితే దాన్ని బాబ్-ఎల్ అని చెప్పేసి పట్టణం పేరు పెట్టాడు నిమ్రోద్. అంటే బాబ్-ఎల్ అంటే దేవుని యొక్క ద్వారము అని పెట్టాడు. క్రమక్రమంగా అది ఏంటంటే బాబెలాన్ అనేటువంటి పేరుగా మారిపోయింది. అంటే అది దేనికి కన్ఫ్యూజన్ అయిపోయింది, దేనికి ద్వారం అయిపోయిందంటే ఇట్ బికేమ్ అ గేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆఫ్టర్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ బాబిలాన్. అంటే అయోమయం యొక్క ద్వారం. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి దౌర్భాగ్యపు పనికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రతి మాట కూడా 24వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథంలో 24వ అధ్యాయంలో 10 నుంచి 14 వచనంలో నెరవేర్పు మనం చూస్తాం. వాట్ ఎవర్ ప్రాఫిట్ ఐజయా had prophesied, spurred by the Spirit of the Lord, at the foolish thing that Hezekiah did came to pass in chapter 24 of 1 Kings verses 10 to 14, as well as in chapter 25 you see what all they have actually taken away to Babylon when they invaded Jerusalem. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాలమందు వారు యెరూషలేమును ముట్టడి వేసి అక్కడ ఉన్నటువంటి సమస్తమును దోచుకుని వెళ్ళినట్టుగాను, అక్కడ ఉన్న సమస్తాన్ని ధ్వంసం చేసి నాశనం చేసినట్టుగా, అలాగే చాలా మంది మంచి యవనస్తుల్ని జ్ఞానవంతుల్ని చెరలోకి తీసుకెళ్ళిపోయి బబులోను నగరంలో చెరపట్టుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక రాజు చేసినటువంటి పనికిమాలిన పనిని బట్టి, బుద్ధిహీనమైన పనిని బట్టి 70 సంవత్సరాలు ఒక దేశము దాస్యంలోనికి వెళ్ళిపోయింది, చెరలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు? తన ద్వారంలో నుంచి వారిని పంపించి వేయక, లేకపోతే అంతఃపురం యొక్క మర్యాద చేసేటువంటి అతిథుల శాలలో నుంచి వారిని పంపించి వేయక, అంతఃపురంలోనికి రానిచ్చి తన యొక్క రాజనగర్లో ఉన్న సమస్తమును కూడా బట్టబయలు చేసి అపవాదికి చోటిచ్చాడు.
శత్రురాజు యొక్క దూతలకి సమస్తాన్ని చూపించి వేశాడు కనుక ఇది జరిగినట్టుగా చూస్తాం. హెన్స్ వి సీ దట్ ద ప్రొఫెసీ ఆఫ్ ఐజాయా ద ప్రాఫెట్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ చాప్టర్ 24 of 2 Kings verses 10 to 14, as well as in chapter 25 we see that Nebuchadnezzar, the king of Babylon, when he comes and invades Jerusalem, he takes away all that is precious and hidden inside Jerusalem, and he destroys the temple, he destroys the city, and he kills many young women and men and women, and then he carries away a lot of fine men to Babylon as captives. And because of the foolishness of one king, Hezekiah, 70 years of captivity was experienced by the people of God. దేవుని ప్రజలు 70 సంవత్సరాల యొక్క దాస్యాన్ని అనుభవించినట్టుగా చూస్తున్నాం. చూడండి, మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ద డెవిల్ మస్ట్ నెవర్ బి ఇన్వైటెడ్ ఇన్ టు అవర్ లైఫ్స్ ఈవెన్ టు టేక్ అ లిటిల్ పీక్ అట్ అవర్ స్ట్రెంగ్త్స్ ఆర్ వీక్నెసెస్. అపవాదికి మన జీవితంలో ఒక చిన్న చూపు చూడడానికైనా లోపలికి ఆహ్వానించేటువంటి బుద్ధిహీనమైన పని మనం చేయరాదు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఒక సేయింగ్ ఉంది, గివ్ ద డెవిల్ అన్ ఇంచ్ అండ్ హీ విల్ బికమ్ అ రూలర్ అనేటువంటి మాట. తెలుగులో దాని అనువాదం ఏంటంటే, అపవాదికి మనం ఒక అంగుళం చోటిస్తే వాడు సమస్తాన్ని కూడా వాడు తీసివేసుకుంటాడనేటువంటి మాట అర్థం ఇచ్చే విధంగా మనం చూస్తాం. వాడికి లోకనాథుడు, లోకాధిపతి అని పేరు కదా, కాబట్టి వాడికి కూడా శక్తియుక్తులు ఉంటున్నాయి, అధికారాలు ఉంటున్నాయి. కాబట్టి వాటిని బట్టి మన జీవితంలో ఒక్క అంగుళం చోటిచ్చినా కూడా మన జీవితాన్నే కబళించి వేసి కుటుంబాన్ని తరతరములు కబళించి వేసేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు. చూడండి, ఒక చిన్న దృష్టాంతం మీకు చెప్తాను. ఐ వుడ్ లైక్ టు గివ్ అ స్మాల్ ఇలస్ట్రేషన్. మీకు అందరికీ తెలిసినటువంటి ఒక మంచి పక్షి, చక్కని ఈ వేసవి కాలంలో కుహు కుహు అని పాడుతుంటుంది కదా, కోకిల చూడ్డానికి ఎంత నల్లగా ఉన్నా కూడా ఎంత మధురంగా పాడుతుందని చెప్పి మెచ్చుకుంటాం. అయితే కోకిలకు ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి బుద్ధి ఇది నేను మీకు చెప్తాను. మీరు కావాల్సి గూగుల్లో సెర్చ్ చేసి మీరు చూడండి, వెతికి మీరు తెలుసుకోవచ్చు. చూడండి, కోకిలకు ఉండేటువంటి తత్వం ఏంటంటే అది గూడు కట్టుకోదు, అందులో గుడ్లు పెట్టదు సొంతంగా. అది ఏం చేస్తుందంటే, వేరే పక్షులు గూళ్ళు పెట్టినప్పుడు అది జాగ్రత్తగా కనిపెట్టి ఆ పక్షులు ఆ గూళ్ళో లేని సమయంలో వెళ్ళి ఆ గూటిలో దాని గుడ్లు పెడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ఒక అరుదైనటువంటి ఒక సామర్థ్యము ఈ కోకిలకు ఉంటున్నది. అది ఏంటంటే, దాన్ని సాంకేతికంగా శాస్త్రీయంగా చూసినట్లయితే పాలిమార్ఫిజం అనేటువంటి పదం వాడతారు. దాని అర్థం ఏంటంటే, ఏ పక్షి అయితే ఆ గూడు పెట్టుకుందో ఆ గూట్లో వెళ్ళి ఇది గుడ్లు పెడుతుంది కదా కోకిల, ఆ పక్షి ఏ విధమైనటువంటి గుడ్లు పెడుతుందో అచ్చు అలాగే వాటిని చూసి అలాంటి గుడ్లని రెప్లికేట్ చేసి అదేవిధంగా వాటికి మచ్చలున్నా, పొడలున్నాయి, ఏ రంగులు ఉన్నాయి, దాదాపుగా ఏ పరిమాణంలో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, అదేవిధంగా గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినటువంటి బయటికి వెళ్ళినటువంటి ఆ పాపం ఆ పక్షి తిరిగి తన గూటికి వచ్చేటప్పటికి అది అన్ని గుడ్లు కూడా అలాగే ఉండడం చూసి తన గుడ్లే అనుకుంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఒకవేళ లెక్కకు మించి 1-2 గుడ్లు ఎక్కువ కనిపించినా కూడా అదేంటబ్బా 1-2 గుడ్లు ఎక్కువగా ఉన్నాయి, బహుశా నేను ఎక్కువ పెట్టుంటానేమో అని అనుకుని అమాయకంగా ఆ గుడ్లను అది పొదగడం సాగుతుంది. సి కుకు which sings beautifully, especially during this season of summer. We all appreciate its sweet voice, but cuckoo has a very dangerous and a deadly habit that many of us don't know. You can probably Google it and search for it and you'll know about it. This cuckoo bird doesn't build its own nest, it doesn't lay its eggs in its own nest. What it does is it waits for other birds to build nests, and when that bird flies away in search of food, cuckoo stealthily goes into that nest and then lays its eggs in that nest. Not only that, but it is endowed with a rare ability to mimic the eggs of the host bird. It is scientifically called as polymorphism. It looks at the eggs of the host bird and then it mimics it and lays almost exactly the same looking, same sized eggs in the nest and flies away. So when the host bird returns, the poor bird will not be able to distinguish between its eggs and those of the cuckoo. It thinks it has probably by mistake, it has laid more eggs but by mistake has forgotten, and then it tries to hatch those eggs. ఆ విధంగా అది గుడ్లు పెట్టినప్పుడు ఏమవుతుంది, గుడ్లు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇది పొదుగుతూ ఉండగా కోకిల గుడ్లు ముందుగా పొదిగి ఇది తల్లి తీసుకొచ్చేటువంటి ఆహారం తిని బాగా బలం పుంజుకుని ఈ పక్షి బయటికి వెళ్ళిన సమయంలో ఏం చేస్తుంది తెలుసా, ఈ చిన్న కోకిల పిల్లలు ఆ మిగతా గుడ్లు ఆ పక్షికి చెందిన గుడ్లు ఏవైతే ఉంటాయో వాటిని ముక్కుతో తోసి ఆ యొక్క గూట్లోంచి బయటికి పారవేసి అవి కింద పడి నాశనం అయిపోయి చచ్చిపోయి అందులో ఉన్న పిల్లలు చచ్చిపోయే విధంగా వాటిని హత్య చేసేస్తాయి. అంటే భ్రూణ హత్య అంటారు కదా, ఆ హత్య చేసేస్తాయి అనమాట. See, even the little cuckoo birds after they have hatched, in fact those hatchlings hatch faster than the birds
birds of the host bird, the eggs of the host bird. Once they are hatched, when the host bird flies away in search of food, these little cuckoo birds, they actually push away the eggs of the host bird with the help of their noses, with the help of their beaks, and throw it out of the nest so that they fall down from a great height and then they break and they get destroyed. So they become murderers at a very tender age. Cuckoo has this tendency. కాబట్టి ఏ విధంగా అయితే అవి లోపలికొచ్చి ఆ గూడును ఆక్రమించుకొని నాశనం చేస్తాయో, అపవాదికి మనం చోటిచ్చినప్పుడు మన జీవితంలోనికి ప్రవేశించి అది ఆక్రమించుకొని సమస్తాన్ని స్వాధీనం చేసుకొని నాశనం చేయడానికి ఆస్కారం ఉంది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనం మనం చూసినప్పుడు, ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10 verse 10, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్. జాన్ చాప్టర్ 10 verse 10. కాబట్టి దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. ఆ దొంగ ఎవడు అంటే అపవాది అని స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసు ఆ మొదటి వాక్య భాగంలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అపవాదికి చోటిచ్చినప్పుడు వాడు ఈ విధంగా నాశనం చేస్తాడు. అదే దేవునికి మన జీవితంలో ఏమున్నదో తెలిసినప్పుడు దాన్ని ఇంకనూ దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నట్టుగా 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 1-7 వచనాల్లో చూస్తాం. ఇఫ్ యు గివ్ రూమ్ ఆర్ అన్ ఆపర్చునిటీ టు ద డెవిల్, వి నో దట్ హీ కమ్స్ ఇన్ అండ్ డిస్ట్రాయ్. వి హావ్ సీన్ హౌ ఇట్ హస్ హ్యాపెండ్ విత్ హెజకియా అండ్ ఈవెన్చువల్లీ ద ఫాల్ అవుట్ ఆన్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం అండ్ హౌ దే హావ్ బీన్ టేకెన్ క్యాప్టివ్ ఇంటు బాబిలోన్ అండ్ ఆల్ దట్ వాస్ డిస్ట్రాయ్డ్. Likewise in the illustration of the cuckoo also you heard. But if you open your life to God and let him in and give him room, see how he blesses you in 2 Kings chapter 4 verses 1-7. When you let God know whatever little you have, he multiplies it and makes you debt free. అతను నీకున్న సమస్తాన్ని కూడా ద్విగుణీకృతం చేసి నిన్ను రుణ విముక్తునిగా చేసేవాడిగా ఉంటున్నాడు. అక్కడ చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు ఒక దినాన ఆయన శిష్యుల భార్యలో ఒక భార్య వెళ్ళి, నా పెనిమిటి చనిపోయాడు, ఆయన ఎంత యథార్థవంతుడు, దేవుని పట్ల ఎంత భక్తి కలిగిన వాడు మీకు తెలుసు, అయితే ఇప్పుడు అప్పుల వారు వచ్చి నేను అప్పు తీర్చకపోతే నా కుమారులను దాసులుగా తీసుకెళ్ళిపోతానంటున్నాడంటే, అప్పుడు ఎలీషా అంటాడు, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏమున్నదో నాకు చెప్పు అంటాడు. నీ ఇంట్లో ఏమున్నదో నాకు చెప్పు అంటాడు. అప్పుడు ఆ స్త్రీ ఒక నూనె కుండ మాత్రం ఉన్నదన్నప్పుడు ఎలీషా అంటాడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎంటీ పాత్రలు, ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి నువ్వు నీ కుమారులు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని లోపల ఆ నూనె కుండ తీసుకొని ఈ పాత్రలన్నింటిలో కూడా నింపండి, ఎంతవరకు నిండుతాయో అవన్నీ నింపిన వాటిని పక్కన పెట్టండి అంటాడు. అప్పుడు ఆ స్త్రీ అలాగే చేసి కుమారులను లోపల తీసుకెళ్ళి తలుపు వేసుకొని ఆ కుండలో నూనె పోయగా ఆ పాత్రలన్నీ నిండువంత వరకు నూనె వస్తూనే ఉంటుంది. ఆ పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఇంకా పాత్రలు ఏమో తేనరా కుమారులారా అన్నప్పుడు కుమారుడు అంటాడు, అమ్మ పాత్రలన్నీ అయిపోయి తెచ్చిన అన్నప్పుడు అప్పుడు నూనె పొంగడం కారడం ఆగిపోతుంది ఆ కుండలోంచి. అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి ప్రవక్తకు చెప్పినప్పుడు ప్రవక్త అంటాడు, ఆ కుండల్లో ఖాళీ పాత్రలో నింపబడిన నూనె అంతా కూడా మీరు అమ్ముకొని వాటితో మీ రుణం తీర్చేసుకొని అప్పు తీర్చుకొని మిగిలిన వాటితో నీవు నీ కుమారులు సంతోషంగా బ్రతకండి అంటాడు. The prophet Elisha, one day when one of the widows of his disciples goes to him and says, look, my creditors are coming and troubling me. My husband was a very pious man. He was very fearful of the Lord and he served you well. But today the creditors are coming and troubling me. One of the creditors is threatening to take my sons away as slaves if I don't pay him back. So Elisha says, what do you want from me? What is there in your house? Show me. And the woman says, I have a pot full of oil. And he says, go and borrow empty vessels from your neighbors. Take your sons inside your room, close the door, and pour out the oil that you have into all the empty vessels until they fill up. Once they fill up, you come and tell me. The woman does accordingly. She takes her sons inside the room, closes the door behind them, and then starts filling. Once the pots are filled, the oil stops flowing. When she asks her sons to bring more pots, he says, there are no more pots, and the oil stops flowing. She goes and tells the prophet, look, prophet, I have done like you have said, and all the vessels are now full. He tells her, go and sell all the oil, clear your debts, and you and your sons live on the rest of the oil that you have by selling it. See what a wonderful little comparison we see. దేవునికి మనం చోటిచ్చినప్పుడు మనకు కలిగిన కొంత కూడా ఆయన ఆశీర్వదించి మనకు దీవెనకరంగా చేస్తాడు. అపవాదికి గనుక చోటిస్తే మనకు కలిగిన సమస్తాన్ని నాశనం చేసి మనల్ని వీధుల పాలు చేస్తాడు, అవమాన పాలు చేస్తాడు, మనల్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు. అందుకే యోహాను సువార్త 10:10లోనే 2వ భాగంలో అంటాడు, చివరి భాగంలో, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. And that's why in Gospel according to John chapter 10 verse 10, in the second half Lord Jesus says, I came that they may have life and have it abundantly. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, అపవాదికి కనుక చోటిస్తే మనకు కలిగిన సమస్తాన్ని వాడు నాశనం చేస్తాడు. వాడిని మనం గడప దగ్గర నుంచే పంపించేవాళ్ళ, వాడికి ద్వారం ఇవ్వటానికి వీల్లేదు. కొద్దిగా కూడా అవకాశం ఇచ్చినట్లయితే వాడు లోపలికి వచ్చి సమస్తాన్ని పాడు చేస్తాడు.
ఒక్క వ్యక్తి చేసినటువంటి పొరపాటు వల్ల తన ప్రజలంతా కూడా 70 సంవత్సరాల బానిసత్వం అనుభవించారు. మనం కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు అపవాదికి తెలియకుండా మన బలహీనతలను బట్టి చోటిచ్చినప్పుడు వాడు వచ్చినప్పుడు రోగి చూడండి ఎప్పుడు వచ్చాడు హిజ్కియా దగ్గరికి, అతడు రోగి అయి ఉన్నప్పుడు, శరీర బలహీనత అయి ఉన్నప్పుడు దూతల్ని పంపించాడట ఆ రాజు. కాబట్టి మనం బలహీనంగా ఉన్నప్పుడు అపవాది వచ్చి మెల్లగా గోకుతాడు. అబ్బా ఈ లాక్డౌన్ టైంలో బోర్ కొడుతుంది, ఏం చేద్దాం, ఒక సిగరెట్ కాలిస్తే బాగుండే, కొద్దిగా మందు తాగితే బాగుండే, లేకపోతే ఆ విధంగా అటెంప్ట్ చేసుకుంటూ శోధించుకుంటూ వెళ్తాడు. ఎప్పుడు మనం ద్వారం తీస్తున్న వాడికి లోపలికి పిలిచి మన లోపల ఉన్న సమస్తాన్ని చూపిస్తున్నాం అంటే ఆ చిన్న బలహీనతలో మనం జారిపోయినప్పుడు వాడిని లోపలికి ఆహ్వానిస్తుంటున్నాం. మనం చేయకూడని పని చేసినప్పుడు వాడిని లోపలికి ఆహ్వానిస్తున్నాం. చూడకూడదని చూసినప్పుడు వాడిని లోపలికి ఆహ్వానిస్తున్నాం. మనం చేయకూడని చెడు కార్యాలు చేసినప్పుడు, మోహించకూడదు మోహించినప్పుడు, ఆశించకూడదు ఆశించినప్పుడు, మనం కోపగించకుండా ఉండాల్సింది కోపగించినప్పుడు, ఒకరి మీద పగ తీర్చుకోకుండా ఉండాల్సింది పగ తీర్చుకున్నప్పుడు, ఒకరి మీద ద్వేషం పెంచుకోకుండా ఉండాల్సింది పెంచుకున్నప్పుడు అపవాదికి చోటిచ్చేటువంటి వారంగా ఉంటాం. కనుక ప్రభునందు ప్రేమైన వారలారా, ఉదయకాలం మన జీవితాల్లో ఎక్కడ కూడా వానికి చోటిచ్చినట్లయితే మన జీవితం సర్వనాశనం చేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక వాడికి చోటు ఇవ్వకుండా దేవునికి మాత్రమే చోటిచ్చి సమృద్ధి అయిన జీవితము, సమృద్ధి అయినటువంటి జీవము ఆయన నుంచి మనం అనుభవించే కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభు, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. అపవాదికి చోటు ఇవ్వకుడి అని పౌలు ద్వారా హెచ్చరించావు. ఎఫెసీ 4:27 రాయబడిన మాట ద్వారా ప్రభువా, నిజమే మాకు తెలియకుండా కొన్నిసార్లు చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న పొరపాట్ల ద్వారా నాయన మేము బలహీనంగా ఉన్న సమయంలో అపవాది వచ్చి నాయన యుక్తిగా నా తండ్రి కుయుక్తితో తలుపు తట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. హిజ్కియా బలహీనంగా ఉన్నప్పుడు ఒక కానుకను తీసుకొచ్చి అతన్ని టెంప్ట్ చేశాడు, అతన్ని శోధించాడు. పత్రికలు తీసుకొచ్చి అతన్ని టెంప్ట్ చేసినప్పుడు హిజ్కియా వాళ్ళని చూసి మురిసిపోయి, అబ్బా నాకు బాగాలేనప్పుడు పరామర్శించడానికి వచ్చారని చెప్పి దూతల్ని లోపలికి ఆహ్వానించి వాళ్లకు చూపించకూడనివన్నీ చూపించి వేసినప్పుడు వాళ్ళు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుని వెళ్ళి రాజుకు చెప్పగా ఆ బబులోను దేశపు రాజులు ఆ యొక్క హిజ్కియా రాజ్యం మీద చెడు కన్ను వేశారు. అందును బట్టి ఎంత నష్టం జరిగిందో విన్నాం. కనుక మా జీవితాల్లో మేము అలాంటి నష్టము పొందకుండానట్లు, మా ద్వారా మా కుటుంబం నష్టపోకుండానట్లు, మా ప్రియులు నష్టపోకున్నట్లు జ్ఞాన హృదయము మాకు దయచేయండి ప్రభువా. అపవాదికి చోటు ఇవ్వకుండా మేము నిత్యము కూడా నాయన నీ అడుగుజాడల్లో నడుస్తూ సమృద్ధి అయిన జీవం అనుభవించుటకును, మా కలిగినదంతే కూడా నాయన నీకు తెరచుటకును, నీ యొక్క నా ప్రభువా ఇదిగో నా యందు దుష్ట హృదయం ఉన్నదేమో నన్ను పరిశోధించి తెలుసుకొని దావీదన్నట్టుగా నా ప్రభువా మా జీవితం అంతా నా తండ్రి తెరచిన పుస్తకం వల్లే నీకున్నప్పుడు మా కలిగిన కొద్దిదాన్ని కూడా నీవు ఆశీర్వదించి బలపరిచి నీ కొరకు మంచి సాక్షులుగా జీవించే కృపనిస్తావు గనుక అట్టి జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. హ్యావ్ వండర్ఫుల్ బ్లెస్డ్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.